హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్డ్ మమ్మ. సో ఈరోజు మా ఫ్యామిలీ అలాగే మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట. మా అన్న అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ థీమ్ అయితే ఇచ్చారు. మనకి మెడికవర్ దగ్గర ఇంతకు ముందు ఆక్వేరియం థీమ్ ఇచ్చారు కదా, సో ఆ ప్లేస్లోని ఈసారి జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే ఉంది. సో మనకి ఎంట్రన్స్లో ఇలాగ గ్రీన్ వ్యాలీ లాగా అయితే ఉందన్నమాట. సో అటు ఇటు గ్రాస్ ఉన్నట్టు. ఆ తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకు ఒక ట్రాన్స్పరెంట్ డోమ్ లాగా అయితే ఇచ్చారు. అటు ఇటు కాశ్మీర్ సెటప్ అయితే చేశారనమాట. సో చల్లగా ఉండడానికి కూలర్స్ పెట్టారు, ఎక్కువ మనకి చల్లగా అనిపిస్తుంది లోపలికి వెళ్ళగానే. సో ఇక్కడ నుంచి అయితే సో వాటర్ ఫాల్స్ ఫస్ట్ ఇచ్చారు, చిన్ని వుడెన్ బ్రిడ్జ్ చాలా క్యూట్గా ఉందన్నమాట. ఒక విలేజ్ సెటప్ లా ఉంది. సో కాశ్మీర్ విలేజ్ని రీక్రియేట్ చేస్తూ ఇచ్చారనమాట. సో హౌసెస్ ఉన్నాయి, తర్వాత న్యాచురల్గా ఉండడానికి చెట్లు, కలర్ఫుల్ ప్లాంట్స్ అవంతా ఉన్నాయి. పిక్చర్స్ తీసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది సెటప్ అంతా కూడా. సో ఇంకా మేము కూడా మా పాపని కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఈరోజు సండే కాబట్టి సో చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారనమాట. సో పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే సెటప్ అంతా బాగుంది, క్యూట్గా ఉంది. ఇంకా కాశ్మీర్ కాబట్టి యాపిల్ ఫారెస్ట్ లాగా రీక్రియేట్ చేశారు, అది కూడా చాలా బాగుందన్నమాట. కింద అంతా స్నో లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా లొకేషన్ ఇంత బాగుంది కాబట్టి అందరూ మ్యాక్సిమం ఇక్కడే టైం తీసుకున్నారు, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు అనమాట. సో ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్తో వస్తారు, ఒక్కొక్క సెటప్ తోటి. సో ఈసారి జమ్మూ అండ్ కాశ్మీర్. సో నేను ఇంకా వీడియో తీస్తున్నప్పుడు అక్కడ ఒక ఆంటీ అయితే వాళ్ళ కూతురు అనుకుంటాను, తనని వీల్ చైర్లో ఉన్నారు. సో తనని మొత్తం తిప్పి చూపిస్తున్నారు అనమాట ఎగ్జిబిషన్. సో చాలా బాగా అనిపించింది. ఇంకా ఇంకొక సైడ్కి వస్తే మనకి పెంగ్విన్స్, స్నో అలాగే ఇచ్చారు. సో అటు సైడ్ అంతా హౌస్ ఇచ్చారు కదా, సో ఇటు సైడ్ పెంగ్విన్స్, స్నో మ్యాన్ అంతా ఇచ్చారు అన్నమాట. సో ఇంకా అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి హార్ట్ షేప్లో ఫ్లవర్స్తో ఎంట్రన్స్ బాగుంది. ఈసారి ఫొటోస్కి ఎక్కువ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎందుకంటే ఫ్లవర్స్, కలర్స్, లైటింగ్ ఎక్కువ వాడారు. ఇంకా మనకి లాస్ట్లో పుల్వామా అటాక్ జరిగింది కదా, సో దానికి కొంచెం రిమెంబరెన్స్గా మనకి ఆర్మీ వాళ్ళని, ఆర్మీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ ఫోర్స్ వాళ్ళందరి పిక్చర్స్ అయితే పెట్టారనమాట. సో ఆ తర్వాత లోపలికి వస్తే ఆర్ట్ గ్యాలరీ కూడా ఇచ్చారు. సో రకరకాలు ఉన్నాయి, సో అక్కడ తీసుకొని పిక్చర్స్ దిగడానికి. ఇంకా రెగ్యులర్ స్టాల్స్ అయితే ఉన్నాయి, స్టాల్స్లో ఏం కొత్తవి లేవు, నార్మలే. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే రింగ్ గేమ్ అయితే ఆడుతున్నారు అనమాట. సో ఆ రింగ్ గేమ్లో నాకు హార్ట్ షేప్ చాక్లెట్స్ కావాలి అని అడిగాను. సో ఇవి ఎప్పుడు ఆడినా ఒక్కసారి కూడా రావు, సో అదైతే అడిగాను అనమాట. ఇంకా ఒకటైతే ఫస్ట్ రింగే మనీ మీద పడింది, ఒక 50 రూపీస్. కానీ ఆయన ఏమంటున్నారంటే కరెక్ట్గా పడలేదు, కొంచెం సైడ్కి పడింది అని అన్నారు. సో మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఇప్పటి వరకు రింగ్ గేమ్లో కానీ ఇంకేదన్నా బాల్ వేసేది కానీ ఎప్పుడు ఏమీ రావు. సో ఇది ఎవరికైనా వచ్చిందా అని కూడా డౌట్ వేస్తుంది అనమాట, ఎందుకంటే అంత కరెక్ట్గా రింగ్ అయితే అలా పడదు దాని మీద. రింగ్ మాత్రం మాకు ఒక 6 రింగ్స్ ఇచ్చారు 50 రూపీస్కి, ఒక్కటి కూడా పడలేదు. ఇంకా మా బ్రదర్ అయితే నేను ట్రై చేస్తానని వస్తున్నారు అనమాట. సో మా బ్రదర్ లాస్ట్లో ఒక రింగ్ వేశారు, అది కంప్లీట్గా అవుట్ ఆఫ్ టేబుల్ అయితే వేసేసాడు అనమాట. సో ఈ గేమ్స్ అయిపోయిన తర్వాత రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. జైంట్ వీల్ ఉంది, అలాగే కొలంబస్, ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి, బ్రేక్ డ్యాన్స్ అలాగా. సో నేను అలాగే వీడియో ఫోటో తీస్తూ వెళ్తుంటే అక్కడ ఒక పాప ఉంది అన్నమాట. సో నేను ఫోటో తీసుకోవచ్చు అంటే వాళ్ళ మమ్మీ అందరి పిల్లల్ని తీసుకొచ్చి ఫోటో వీడియో తీయండి అని అడిగారు అనమాట. కొంచెం టైం ఈ పిల్లలతో అయితే స్పెండ్ చేశాను. వాళ్ళు నన్ను తీయక్క అని అడుగుతా ఉన్నారు. సో దానిలో ఒక బాబు అయితే నేను డ్యాన్స్ వేస్తాను అక్క, వీడియో తీవా అని అడిగితే సో వీడియో తీస్తున్నాను అనమాట. సో వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో, నేను వాళ్ళని ఫోటో వీడియో తీస్తున్నానని వాళ్ళు సెలబ్రిటీస్ లాగా ఫీల్ అయిపోయారు అనమాట. సో వాళ్ళని హ్యాపీగా చూసి నాకు కూడా మంచిగా అనిపించింది. ఆ తర్వాత బ్రేక్ డ్యాన్స్ ఉంటుంది కదా, సో దానికైతే నేను మా వదిన వెళ్ళాము. సో చాలా రోజుల తర్వాత అయితే ఇలా రైడ్స్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా నేను జైంట్ వీల్ ఫస్ట్ టైం ఎక్కాను. సో ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నాకు యాక్చువల్గా హైట్స్ అంటే చాలా భయము, కానీ భయం పోవాలని అయితే ఎక్కేసాను అనమాట. సబ్స్క్రైబ్.